ताहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्य विद्यते यनाय विद्यते यनाय। సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి అంశంలో ఉద్గీతము అనేటువంటి అంశంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఉమాచార్య ప్రణామని ఒక సందేహం. చెప్పండి. నిన్నటి ప్రవచనం లోపల ఇంద్రియ పాలన గురించి తెలియజేస్తూ మీరు ఇంద్రియాన్ని ఎక్కువ వినియోగించుకోవాలని చెప్పారు. ఆ విషయంలో ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాలా? వినియోగించుకోవడం అంటే ఏ విధంగా? దాని శరీరంలో వినియోగించుకోవడమా, ఖర్చు చేయడమా? ఖర్చు, దాని గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పాలని కొంచెం పెంచాలా ఆచార్య? దగ్గర చెవి పెడితేనే వినబడుతున్నది. ఓ ఇస్తున్నట్టుగా ఉంది. సందేహం ఏంటంటే అర్థం కాకుండా అస్పష్టంగా ఉన్న విషయాన్ని స్పష్టీకరించడానికి ప్రశ్నించడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి దాంట్లో సందేహం ఏంటంటే శ్రమ చేయకూడదా, శారీరక శ్రమ చేయకూడదా? శ్రమ చేస్తే ఇలా శరీరం గట్టిపడుతుంది, శరీరం వాళ్ళు కుస్తీ పట్టేటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా మల్ల యుద్ధం చేసేటువంటి వారు కానివ్వండి, వారు ఏ రకంగానైతే దేహాన్ని బలిష్టంగా చేస్తున్నారో 6 పలకలుగా శరీరాన్ని తయారు చేసుకొని శరీరాన్ని చూపిస్తుంటారో బయటకు, మరి ఆ విధంగా ఉపయోగం ఉండదని అంటున్నారు కదా. మరి శ్రమ చేయకూడదా అంటే శ్రమ చేయాలి. శ్రమ చేయడానికే భగవంతుడు ఈ వ్యవస్థను ఏర్పరిచాడు. మన నిత్యావసరాలన్నీ ఇతరుల దగ్గర పెట్టాడు. నీళ్లు ఒక దగ్గర పెట్టాడు, నీళ్లు తాగడానికి ఆ పాత్ర, పట్టుకోవడానికి కుండ, తాగడానికి గిలాస, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇవన్నీ ఇతరుల దగ్గరికి పెట్టాడు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారంటే తగిన పారితోషికం చెల్లించాలి, తగిన మూల్యం చెల్లించాలని వారు అంటారు. ఆ మూల్యం చెల్లించడానికి ఆర్థికంగా శ్రమ చేయాలి. శ్రమతో కూడుకున్నటువంటిది ప్రతిదీ. ఈ శ్రమ చేయడంలో, ఈ శ్రమ వల్లనే శరీరం యొక్క స్నాయువులన్నీ గుంజి సాగదీయబడినట్టు అవుతుంటాయి. దీని ద్వారా శారీరక వికాసం జరుగుతుంది. ఈ శారీరక వికాసం చాలా మంచిది. ఇక అతి మితిమీరిన తనం ఏంటంటే అతి సర్వత్ర వర్జయేది. ఎక్కడైతే అతి శృతి మించుతుంటుంటుందో అక్కడ అనర్థమే జరుగుతుంటుంటుంది. కాబట్టి శ్రమ అనేటువంటిది పరిమితముగా, ఎంతైతే మన దేహం స్నాయువులన్నీ అలసిపోయి చెమట కక్కేటువంటి స్థాయికి, అంతవరకు చెమట కక్కేటువంటి విధంగా చెమట ద్వారా రక్తము వడబోసినట్లయి రక్తంలో ఉండేటువంటి మలినాలన్నీ యొక్క కిడ్నీల ద్వారా కానివ్వండి, స్వేదరంధ్రాల ద్వారా కానివ్వండి, అన్నిటితోటి వడబోసి ఈ యొక్క రుగ్మత కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు రావాలి. అవన్నీ బయటకు వెళ్ళిపోతే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంటుంది. అందుకని శ్రమ అనేటువంటిది తప్పనిసరి. అంతకు మించి ఏదైనా కూడా శృతి మించి చేసేటువంటిది దానికి అనర్థంగా ఉంటుంటుంది అనేటువంటిది అభిప్రాయం. ఇక మీరు ఇచ్చినటువంటి సలహాకు
ఇంకా స్పష్టీకరణ అనేటువంటిది రాబోయేటువంటి విషయాలలో వస్తుంటుంటుంది. ఇంకా యమనియమాలన్నీ వస్తుంటాయి కదా, యమనియమాలు చెప్పుకునేటువంటి దాంట్లో విస్తృతంగా వస్తుంటుంది. ఆ విస్తృతంగా వచ్చేటి దాంట్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తుంటుంటుంది. ఇది ఈ విషయం ఇవాళతోటి అయిపోలేదు. ఈ సత్రం అయిపోయే వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటుంది. కాబట్టి ఈ అన్నింటికి మూలం ఈ బ్రహ్మచర్యం మీదనే ఉంటుంటుంది. కాబట్టి బ్రహ్మచర్య పాలనతోటి ఊర్ధ్వరేతస్సులు అవ్వడంతోటే ఈ యొక్క యోగ సాధన అనేటువంటిది సఫలీకృతం అవుతుంటుంటుంది. కాబట్టి ఈ సాధన బ్రహ్మచర్య పాలన నిమిత్తకంగానే ఇది ఆరంభము మాత్రమే. ఇక మన ఆ ప్రక్రియలో అడుగు పెడుతూ నిన్న మొదటి పదార్పణం చేయడం జరిగింది. ఇంకా ఎవరి దగ్గరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఆ విషయాన్ని చూసుకొని ముందుకు పోవచ్చు. నమస్తే ఆచార్య. నమస్తే. చర్మము చాలా సున్నితం కదండి. ఎముకలు గట్టి అనుకుంటాం, మరి చర్మమే ఎముకలు అన్నింటికి రక్షణ చేస్తుంది అనేటటువంటి చెప్పారు. కొంచెం ఒకసారి విపులంగా చెప్పండి, అర్థం. అంటే మళ్ళీ చెప్పండి మీ సందేహాన్ని. చర్మము చాలా సున్నితం అని మామూలుగా అనుకుంటాము, ఎముకలేమో పుష్టికరమైనవి అనేటటువంటిది. కానీ ఆ ఎముకల్ని రక్షించేది చర్మమేనని, అదే స్త్రీని పురుషుణ్ణి రక్షించేది స్త్రీని అనేటటువంటి విషయం చెప్పారు ఆచార్యజీ. అది ఒకసారి మళ్ళీ చెప్తారా నన్ను? చాలా మంచి ప్రశ్న. అభిప్రాయం ఏంటంటే, వ్యావహారికంగా చూసినట్టయితే స్త్రీని అబలగా బలహీనురాలినిగా చూసి బాల్యంలో తండ్రి, యువావస్థలో భర్త, వృద్ధావస్థలో కొడుకు సాన్నిధ్యంలో ఉండమని చెప్పేసి మన మిడిమిడి జ్ఞానంతో మనం స్త్రీని అశక్తంగా బలహీనురాలిగా గుర్తిస్తున్నాం. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నేరుగా ఈ బలహీనత అనేటువంటి ఈ యొక్క హీన భావన దూరమైపోవాలని చెప్పేసి ఏకంగా పెళ్లి పేరుతోటి పరాయింటికి గడప దాటించి పంపిస్తున్నాడు. ఇది గమనించండి. ఇక చెట్టుకు కర్ర బలంగా ఉంటుంటుంది. కర్ర మీద ఉండేటువంటి తోలు, తొక్క అనేటువంటిది అది ఆవరణం. ప్రకృతిలో వచ్చేటువంటి ఏ ఆఘాతాన్నైనా సరే, ఏ ప్రహారాన్నైనా సరే, ఏ ఒత్తిడినైనా సరే ఆ తొక్క తను సహించుకొని కాండాన్ని కాపాడుతుంటుంది, కర్రను కాపాడుతూ ఉంటుంటుంది. అదేవిధంగా మన దేహం మీద ఎముకలు లోపల ఉంటాయి, చర్మము బయట ఉంటుంటుంది. చర్మము మన శారీరకమైనటువంటి శ్రమతోటి స్నాయువులు, ఈ యొక్క మాంస కణాలు అనేటువంటివి గట్టి పెడితే ఎముకకు దెబ్బ తగలనియవు. ఎముకకు దెబ్బ తగిలితే ఎముకకు దానికి ఇరిగిపోవడమే తెలుసు కానీ సహించుకోవడం తెలియదు. అది కఠోరంగా నిలదొక్కుకొని ఉంటుంటుంది. కాబట్టి ఈ మాంసం ఏం చేస్తుంటుంటుంది అంటే ఒక రబ్బర్ లాగా. ఇప్పుడు రైలు పోతున్నప్పుడు ఒక డబ్బాకు ఇంకొక డబ్బాకు మధ్యలో జంపలు ఉంటాయి. ఆ జంపలు ఏం చేస్తుంటాయి అంటే ఈ పట్టాలు, ఒక పట్టాకు ఇంకొక పట్ట అతుకు పెట్టే చోట అక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం స్థలం ఉంటుంటుంది. దాంతో కటకట కటకట వస్తుంటుంటుంది. ఇంకొక చోట దానికి పట్టాల కింద పోసినటువంటి కంకర సరిగా లేకపోయినట్టయితే కిందికి మీదికి అవుతుంటుంటుంది. డబ్బాలు ఒకటికొకటి ఇట్లా అవుతూ ఉంటుంటాయి, గుద్దుకుంటుంటాయి. ఆ రహస్యము డబ్బాలలో యాత్ర చేస్తున్నటువంటి యాత్రికులకు ఎవ్వరికి తెలియదు. ఆ ప్రభావం అంతా ఆ జంపలు గ్రహించుకుంటాయి. వాటి వరకే. ఇప్పుడు సైకిల్ మీద కానివ్వండి, సైకిల్ మోటార్ మీద కానివ్వండి, ఆటో రిక్షా కానివ్వండి, కారు, బస్సు ఏదైనా సరే ఆ గుంతలు వస్తుంటే ఆ గుంతలు తోటి మనకు గాలి, టైర్లలో గాలి బాగా కొట్టినట్టయితే వెంటనే మనకు ప్రభావితం గావిస్తుంటుంది. గాలి కొంచెం తగ్గి ఉన్నట్టయితే దాని యొక్క బస్సు, లారీ, ఆటో యొక్క బాడీ, దాని యొక్క శరీరం ఏ స్ప్రింగుల మీద కూర్చుంటుందో ఆ స్ప్రింగులు కనుక గట్టిగా ఉన్నట్టయితే ఈ గుంతలలో పయ్యలు పోతున్నప్పుడు ఆ యొక్క
కుదింపు అనేటువంటిది యాత్రికులకు తెలియనివ్వదు. మంచి నడిపించేటువంటి వాడు మంచివాడైతే. అదే నడిపించడం సరిగా రానటువంటి వాడైతే ఆతృతతో తొందరగా తీసుకెళ్తుంటాడు కాబట్టి వెంటనే ప్రభావం తెలుస్తూ పోతుంటుంది. అందుకే అతన్ని హెచ్చరిస్తూ పోతుంది, జాగ్రత్తగా నడుపు అని చెప్పేసి. ఆ విధంగా ఈ యొక్క గుంతలతోటి కుదింపులు ఏవైతే వస్తుంటాయో ఆ స్ప్రింగులు వాటిని గ్రహిస్తూ ఉంటాయి. స్ప్రింగుల వరకే పరిమితం అవుతుంది. రైలు డబ్బాలో ఆ రెండింటి మధ్యలో జంపర్లు లాగా ఉంటుంటాయి. వాటిలో స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగు యాత్రికులకు తెలియనియదు. అదేవిధంగా మన దేహం మీద పడేటువంటి దెబ్బనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ చర్మము తాను గ్రహిస్తుంది. అందువల్లనే సహించుకోనటువంటి స్థితిలో బురబుర పొంగిపోతుంది, ఎర్రగా కందిపోతుంది. ఆ కందిపోయి ఆ గాలి తగలడంతో మనకు మంట పుట్టిస్తుంది, తెలుస్తుంది. ఇంత దెబ్బ తగులుతుంది, నువ్వు గ్రహించట్లేదేంటి అని చెప్పేసి ఆ నొప్పి తోటి మనం హెచ్చరించడం జరుగుతుంది. అదే దెబ్బ నేరుగా ఎముక మీద పడినట్టయితే అక్కడ మనం చూడండి, నిద్రలో మంచం నుంచి కింద పడ్డా, లేదంటే కొద్దిగా కాలు జారి కాలు బెనికిన ఏదైనా కూడా క్రాక్ వస్తుంది. అంటే పర్రె పెడుతుంటుంది, ఎముకలు పర్రెలు పెడుతుంటాయి. అందుగురించి ఆ ఎముకలను కాపాడడం చాలా ముఖ్యం అన్నమాట. అదేవిధంగా స్త్రీ జీవితం, ఈమె కఠోరంగా ఉంటుంటాడు. అతని నిర్ణయాలు తొందరపాటుతనంగా ఉంటుంటాయి, కఠోరంగా ఉంటాడు. ఎందుకు అని అంటే ఇతని శరీరంలోంచి వేడి బయటకు పోవట్లేదు, స్త్రీ శరీరం నుంచి బయటకు పోతుంటుంది కాబట్టి ఆ వేడి ఈ రజస్వల రూపంలో వేడి బయటకు పోతుంటుంది కాబట్టి ఆమె తొందరపడదు, ఆతృత పడదు. ఆమె బుద్ధి అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంటుంది, ఎక్కువగా ఆలోచిస్తుంటుంది, సహనం ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి పురుషుని ఆవరణము స్త్రీ. అందుకే పురుషుడు ఇంట్లో ఉంటుంటాడు, స్త్రీ బయట నుంచి వస్తుంటుంది. బయట నుంచి వచ్చి ఇంటిని పాలన పోషణ ఆలన అంతటా చూసుకోవడం, ఇంటిలిపాదిని చూసుకోవడం, ఇంటిని మొత్తం తన చేతిలో పెట్టుకోవడం, ఇదంతా స్త్రీ యొక్క నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంటుంది. కాబట్టి ఏ విషయమైనా స్త్రీ దగ్గరికి రావాల్సిందే. పురుషుడు బయటకెళ్ళి ఏది సంపాదించినా స్త్రీ చేతిలో పెట్టాల్సిందే. స్త్రీ ఎంత ఉన్నా కూడా, ఎంత తగ్గినా ఎంత ఉన్నా కూడా ఇంకొకరికి దేహి అనేటువంటి విధంగా బయటపడని అనేటువంటి పరిస్థితి. ఆమె ఉదాత్తమైనటువంటి శ్రేష్టమైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి భావజాలం ఎటువంటిదంటే తాను తపస్సు చేసి పురుషుని వాహ్ అనిపిస్తుంటుంది అన్నట్టుగా. అందుగురించి స్త్రీ బయట నుంచి వచ్చేటువంటి తత్వం, బయట నుంచి వివాహం చేసుకుని తన వెంట తెచ్చుకుంటాడు. స్త్రీ తాను ఆ పురుషుని వెంటబడిపోతూ ఉంటుంటుంది. ఈ రూపకంగా స్త్రీ బయట నుంచి వస్తుంటుంటుంది. కాబట్టి ఈ ఇంటి దగ్గరికి వస్తే ఈ ఇంట్లో ఆమెను కూర్చుండబెట్టు. వాళ్ళంతా అపరిచితురాలు కాబట్టి, అపరిచితురాలు వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చింది కాబట్టి అందరూ గుచ్చి చూస్తుంటారు. ప్రతిదీ ఇది నువ్వే చేయాలి, ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. అదే మన ఇంటి బిడ్డ, మన కడుపున పుట్టిన బిడ్డ అయితే అది ఏం చేస్తుంది, దానికంటే నేనే చేస్తాను అని చెప్పేసి తల్లి కూర్చుండబెట్టి తల్లి పిల్లలను లెక్క చేయకుండా తల్లే అన్నీ చేసుకుంటూ ఉంటుంటుంది. అమ్మ చేస్తుంది కదా అని చెప్పేసి పిల్లలకు అలసైపోతుంటుంది. ఆ రకంగా స్త్రీ వ్యక్తిత్వ వికాసం ఇంటిలో జరగదు. కాబట్టి ఈమె వ్యక్తిత్వ వికాసం జరగాలి అని అంటే ఈ గడప దాటాలి, అయిన వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలి. ఈ యొక్క దూరం వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నమే పెళ్ళి. ఇది ఒక సాకు మాత్రమే. స్త్రీ వ్యక్తిత్వ వికాసం జరగాలి అంటే తన కాళ్ళ మీద నిలబడాలి, తనకొక వ్యక్తిత్వం ఉండాలి, తనకొక కుటుంబం ఉండాలి. అమ్మ నాన్నతో పాటు కలిసి ఇంటిని ఏ రకంగా చూసుకుంటుందో అదే నాకు కూడా ఒక ఇల్లు ఉన్నట్టయితే, నాకు కూడా ఒక సంసారం ఉన్నట్టయితే, కుటుంబం ఉన్నట్టయితే నేను కూడా ఇంతకంటే బాగా చేస్తాను అనేటువంటి ఉత్సాహం అక్కడ ఆడపిల్లలకు కల్పించి ఈ యొక్క పెళ్లి పేరు మీద గడప దాటించి పరాయి ఇంటిలో అక్కడ ఎవ్వరు కూడా అత్త ఏమంటుంటుంది, ఎట్లా చేస్తుందో చూద్దాం, ఏం నేర్చుకున్నదో చూద్దాం అనేటువంటి విధంగా ఆమెకు చేయగలిగినా కూడా చేయకుండా ఉండి అది చెయ్యి, అగో బియ్యంలో రాలేరు, వంట చెయ్యి, అగో ఇది ముగ్గు పెట్టు, ఇది బట్టలు ఉతికేయి అని చెప్పడం.
అత్త చెప్తుంటుంది, మామ చెప్తుండే, అమ్మ ఇది తీసుకురా, మంచిలు తీసుకురా, నాకు స్నానానికి నీళ్లు పెట్టు, నేను పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తను పని చెప్పడం. ఆడబిడ్డలు వచ్చినా కూడా మా ఇంటికి మా మా అత్తగారింటికి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వచ్చినాం కదా, ఇక్కడ మేము ఎందుకు చేస్తాం, మా వదిన చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పనులు చెప్పడం, అన్నీ ఈమెను లేపడం, నిలబెట్టడం. వీళ్ళందరితోటి నిలదొక్కుని నిలబడ్డ తర్వాత ఆ ఇంటి సామ్రాజ్యం అంతా ఆడబిడ్డ చేతిలోకి వస్తున్నది, ఈ యొక్క స్త్రీ చేతిలోకి వస్తున్నది. వచ్చిన తర్వాత అప్పుడు ఎవరితోటి ఎలా వ్యవహరించాలనేటువంటిది ఆమె నైపుణ్యతను బట్టి ఆమె వ్యవహరిస్తూ పోతుంటుంది. ఇక పురుషునికి ఎటువంటి ఈ లోటు రానివ్వదన్నట్టుగా బయట జరిగేటువంటి వ్యవహారంలో పురుషుడు ఏది జరిగినా కూడా స్త్రీ దగ్గరికి వచ్చేసి చర్చ చేస్తుంటాడు. చర్చ చేసినప్పుడు దాంట్లో నెగ్గుకు రావడానికి స్త్రీ తన బుద్ధితోటి ఆలోచిస్తుంటుంది అన్నట్టుగా. అప్పుడు స్త్రీ యొక్క సలహా తీసుకెళ్ళి పురుషుడు సమాజంలో నెగ్గుకు వస్తుంటాడు. స్త్రీ ఇంటిలో నెగ్గుకు రాలేదు, ఇంటి రహస్యం అంతా పురుషునికి తెలుసు. ఎందుకంటే పురుషుడు ఈ ఇంటి వాడు, స్త్రీ పరాయి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి స్త్రీది సాగనివ్వరు ఈ ఇంటి వాళ్ళు. అత్తమామ కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, తోటికోడళ్ళు కానివ్వండి, ఈ ఇంటి రహస్యాలన్నీ ఎట్లా చేయాలో పురుషుడు స్త్రీకి చెప్తుంటాడు అన్నట్టుగా. ఈ రకంగా ఒకరికొకరు విచార విమర్శ చేసుకొని ఆలోచించుకొని కుటుంబ జీవితాన్ని గడుపుతుంటుంటారు. అందుకని స్త్రీ బయట కవచం, పురుషునికి కవచం లాంటిది స్త్రీ జీవితం. ఈ యొక్క ఎముకలకు కవచం లాంటిది ఈ చర్మం. చర్మం బయట ఉంటుంటుంది. భగవంతుడు కూడా ఆ వృక్ష వనస్పతులకు అన్నింటికి కర్రను బలంగా ఉంచి లోపల పెడుతున్నాడు. అది చర్మాన్ని, తొక్కను బయట నుంచి కప్పేసి ఆ కర్రను సురక్షితం చేస్తున్నాడు. కర్ర విలువైనటువంటిది, తొక్క అంతగా ఏమీ లేదు. దానికి బలహీనంగా ఉన్న ప్రకృతి ప్రకోపాలను సహించుకునేటువంటి సామర్థ్యం ఆ తొక్కలో ఉంది. అందుకని తొక్క మాత్రమే, తొక్క పై పొర మొత్తం నల్లబాడిపోతుంటుంది, పెడుసులు బారిపోతుంటుంది. కానీ లోపల ఉన్నటువంటి కాండానికి ఏమి కానివ్వదు. అక్కడ సున్నితమైనటువంటి పొరలుగా హత్తుకునేటువంటి విధంగా సున్నితత్వాన్ని కాండానికి అందజేస్తుంటుంది. లోపల వైపు ఎలా ఉంటుంటుంది, బయట వైపు ఎలా ఉంటుంటుంది చూడండి. ఆ మెల్లెలు అనేటువంటి తాను ఎంత దుఃఖాన్ని అనుభవించుకున్నా ఈ కాండానికి తెలియకూడదు అనేటువంటిది. దీనిని తపస్య అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది మాత్రం స్త్రీ జీవితాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. స్త్రీకి స్వేచ్ఛ అనేటువంటిది లేదు. భగవంతుడు స్త్రీ జన్మనిచ్చినటువంటిది ఒకరి మలిన వస్త్రాలు ఉతకడానికి, ఒకరి ఎంగిలి అంట్లు కడగడానికి, ఒకరి జీవితం కోసం తాను బలిదానం అవ్వడానికి, ఈ పిల్లల కోసం కాదు, పిల్లలను కూడా తను మంచి ఆలోచన పరకంగా ఉత్తమోత్తమ సంతాన నిర్మాణం చేయడానికి భగవంతుడు స్త్రీ జన్మనిచ్చాడు. కానీ ఆ ఉత్తమోత్తమైనటువంటి ఊహ ఆలోచనే రాకుండా ఎప్పటికీ ఆ పాచి ఇల్లు ఉడవడం, ఆ పాచి అంట్లు తోమడం, అందరి మురికి బట్టలన్నీ ఉతకడం, అక్కడ నలిగిపోతుంది. అక్కడ దుర్వినియోగం అవుతుంది స్త్రీ జీవితం. స్త్రీ జన్మనే దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఈ రకంగా స్త్రీ జన్మను దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ పురుష సమాజాన్ని అస్తవ్యస్తపరుస్తున్నటువంటిది ఈ స్త్రీ ఒక్కతే. ఎందుకు అంటే నిరుద్యోగ వ్యవస్థ అంతా వస్తున్నటువంటిది ఈ స్త్రీ కారణంగానే. స్త్రీ జీవితాన్ని పురుషుడు వ్యర్థంగా దుర్వినియోగం చేస్తుంటే స్త్రీ పురుషుని యొక్క సామాజిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నది. ఎలాగనంటే ఉతకడానికి చాకలి వాళ్ళు ఉన్నా తానే ఇంటిల్లి పాదేది ఉతుకుతుంది, చాకలి వాడిని పుట్టకూడుతుంది. చదువుకున్నటువంటి గురుకులంలో మాకు ఉపాధ్యాయుడు ఉండేవాడు, అక్కడ ఉపాచార్య. అతని శ్రీమతి ఎటువంటిది అంటే బట్టలు తానే ఉతుకుతుంటుంది, చెప్పులు తెగిపోతే చెప్పులు తానే కుడుతుంటుంటుంది, బట్టలు తానే కుడుతుంటుంటుంది, ఇంటి పని తానే చేస్తుంటుంటుంది, ఈ ఇస్త్రీ చేసేది తానే, మా మంగళ వాళ్ళది భర్త, 4 పిల్లలది కటింగ్ చేసేది ఆవిడే. మళ్ళీ ఇంటికి గోడ పెట్టుకోవాలన్న ప్రహారీ గోడ కానీ ఏదైనా కాకపోతే ఆ మేస్త్రిలాగా గోడ పెడుతుంటుంటుంది. అన్ని పనులు చేసి ఒక్క ఆవిడ ఎంతమంది పొట్టగొడుతుందో చూడండి. మరి నిరుద్యోగ వ్యవస్థ ఇలా ఇంటింటికి ఉన్నటువంటి ఈ వ్యవస్థ ద్వారా ఎంతమంది పొట్టగొడుతున్నారు? నిరుద్యోగ వ్యవస్థ ఎందుకు అవుతలేదు? ఆ నిరుద్యోగ వ్యవస్థకు మూలం ఈ స్త్రీ. ఈ స్త్రీ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నటువంటిది పురుషుడు. ఈ రకంగా ఇది ఎక్కువ రోజులు సాగదు.
కొద్ది రోజులు మాత్రమే. సరైనటువంటి వ్యక్తిత్వం నిలదొక్కునేంత వరకే ఈ ఆటలు సాగుతుంటాయి. ఒకరికొకరు ఈ యొక్క కించపరుచుకునేటువంటివి. మహాపురుషులు ప్రతి ఒక్కరూ సంకేతం చేస్తున్నారు. దయానంద సరస్వతి చెప్పినటువంటి సంకేతం ఈ యొక్క జిడ్డు కృష్ణమూర్తి, టావో, ఈ లావోత్సు, ఈ యొక్క ఓషో, వీరంతా చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క వంట కోసం స్త్రీ కాదు, స్త్రీ వంట మనిషి కాదు, స్త్రీ జన్మ వంట చేయడానికి కాదు, అంట్లు తోమడానికి కాదు, వంట మనిషిని పెట్టండి. ఆ పిల్లలను దయానంద సరస్వతి అయితే 6 రోజుల వరకు స్తనపానం ఏదైతే ఉన్నదో అది వారి ఆయుష్ను నింపడానికి, ఆ తర్వాత వారి శారీరక పోషణ గురించి. ఈ స్త్రీ జీవితం వ్యర్థం కావడం ఇష్టం లేదు. ఒక పని మనిషిని పెట్టండి, ఒక దయమ్మని పెట్టండి, పాలు ఇవ్వడానికి, కడగడానికి, తుడవడానికి, ఆడించడానికి. కానీ ఈ స్త్రీ జీవితం ద్వారా ఎంతైతే చదువుకుంటున్నదో, ఆమెలో యోగ్యత ఏదైతే ఉందో కనిపెట్టాలి, పరిశోధన చేయాలి, ఈశ్వరుని గురించి తపస్సు చేయాలి. ఇప్పటి వరకు స్త్రీ జీవితం ఎక్కువ శాతం పురుషుడు కనిపెట్టినటువంటి వస్తువులను వాడుకోవడానికే ఉంది. కానీ తన తెలివితోటి స్త్రీ ఒక వస్తువుని కనిపెట్టడం, ఒక పనిని చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే ఆమెకు అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అని అంటే ఇంట్లో మెసలకుంటా అంట్లు తోమాలి, తుడవాలి, కడగాలి, వండి పెట్టాలి, మళ్ళీ సాయంత్రం వస్తే ఆయనకు పక్కలోకి రావాలి. ఇదంతా వ్యర్థంగా స్త్రీ జీవితాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం జరుగుతుంది. స్త్రీ వ్యక్తిగతంగా నిలదొక్కుని బయటకు వస్తుందో అప్పుడు పురుషుడు ఏవేవైతే పనులు చేస్తున్నాడో, పురుషుడు ఏవేవైతే కనిపెడుతున్నాడో, పురుషుడు ఏ రకమైతే పుస్తకాలు రాస్తున్నాడో, ఏ రకమైతే చేస్తున్నాడో చెయ్యగలదు. ఇప్పుడు స్త్రీ పూర్తిగా పురుషుని పురుషార్థం మీదనే ఆధారపడి ఉంది. ఇక స్త్రీ జీవితం మొత్తం పురుషునికి వెట్టి చాకరీ చేయడానికి, ఇంటిల్లిపాదికి సేవ చేయాలి, వాళ్ళ మురికి బట్టలు ఉతకాలి, ఇంగిలి అంట్లు తోమాలి, వాళ్ళ విసర్జన కడిగి పెట్టాలి, ఎవరైనా చనిపోతే ఏంటిది ఇదంతా? దీనికోసం స్త్రీ జీవితం. స్త్రీ జీవితాన్ని ఇచ్చింది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. కాబట్టి ఈ భగవంతుడు ఏంటంటే పురుషుడికి కవచంగా ఉండాలి, పురుషుని కాపాడుకుంటూ తన వ్యక్తిత్వం, ఆమెకు కూడా పంచమహాయజ్ఞాలు చేయడానికి, ధ్యానం చేయడానికి, జీవన్ముక్తిని. కానీ ఈ నేటి సమాజంలో స్త్రీ జీవితం దీనికి మాకు సమయం లేదండి, రాత్రి ఆలస్యంగా అవుతుంటుంది, మా వారు వచ్చేసరికి, మా పిల్లలు పడుకునేసరికి ఆలస్యం అవుతుంది, మేము పొద్దున్న లేవలేము, మేము చేయలేకపోతున్నాం అని ఇదంతా చెప్తున్నటువంటిది దేని గురించి అంటే, దీనికి ఏమని చెప్పారంటే మహాపురుషులంతా, గోషో లాంటి వాళ్ళు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వంట అందరికీ కాలనీకి ఏ స్థాయి వాళ్ళకు ఆ స్థాయికి తగినట్టుగా ఒక క్యాంటీన్ పెట్టండి. అంత ఉత్తమోత్తమైనటువంటి భోజనం ఒక వంట మనిషిని పెడితే మీరు సమయానికి వెళ్ళి భోజనం చేయండి, మిగతా సమయం అంతా మీరు పరిశోధన చేయండి. ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు ముసలి వాళ్లకు, పిల్లలను పాలించి పోషించేటువంటి వాళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది, చాకలి వాళ్లకు బట్టలు ఉతకడానికి వాళ్ళకు చేతి నిండా పని దొరుకుతుంది, ఈ మేస్త్రీలకు, ఈ యొక్క ఇస్త్రీ చేసే వాళ్లకు, ప్రతి ఒక్కరికి ఈ నిరుద్యోగ వ్యవస్థ అంతా నిర్మూలన అయిపోతుంటుంది. బయటకు రావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మూర్ఖత్వం ఏంటంటే, నువ్వేది చేస్తే నేను అది చేస్తానని చెప్పేసి పురుషుని బట్టలు స్త్రీలు వేసుకోవడం, స్త్రీల బట్టలు పురుషులు వేసుకోవడం, ఒకరికొకరు పోటీ పడి ఎంత అసహ్యంగా తయారవుతున్నదని అంటే, ఇదంతా అవిద్య, అజ్ఞానం. ఇదంతా ఊడ్చుకుపోయిన తర్వాత ఏదో ఒక వ్యక్తిత్వం వస్తుంది, ఇదంతా బూడ్చి పడేస్తుంది. అప్పుడు భగవంతుడు స్త్రీ జన్మనికి ఏదైతే రహస్యాన్ని అప్పగించాడో, స్త్రీ జన్మకు బాధ్యత ఏదైతే అప్పగించాడో, పురుష జన్మకు బాధ్యత ఏదైతే అప్పగించాడో, అప్పుడు ఈ రెండు స్త్రీ జన్మ పురుష జన్మ సార్థకమవుతుంటాయి. అప్పటి వరకు ఇదంతా ఈ సమాజాన్ని అస్థిరపరిచేటువంటి ఈ రహస్యాన్ని ఎవరు పసిగట్టట్లేదు. అందుకే ఇక్కడ ఈ సమాజం అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇక్కడ అమ్మగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సున్నితం ఎవరున్నారు? స్త్రీ సున్నితం కదా అంటే సమాజంలో ఉన్నటువంటి భ్రాంతి సున్నితం, స్త్రీ సున్నితం కాదు. స్త్రీకి కోపం రాదు, వచ్చిందంటే ఏ పురుషుడు ఆమె ముందు నిలబడడు.
ఈ మాంసము సహించుకుంటుంది. ఈ చిన్న చిన్న ఆ ప్రహారం ఆఘాతాలు ఎన్ని జరిగినా కూడా సహించుకుంటుంది. కానీ సహించుకోకుండా మాంసమే ఖండితమైపోయేటువంటి ప్రహారం దేహం మీద జరిగితే తను చిన్న భిన్నమైపోయి ఎముకకు అవకాశం ఇచ్చేసరికి అక్కడ అంగభంగమే అవుతుంటుంది, నేరుగా వికలాంగత్వమే వస్తుంటుంటుంది. అందుకని ఈ చర్మము సహజమైనటువంటి ప్రకృతి పరమైనటువంటి సామాన్యమైనటువంటి ఏ ఆఘాతములనైనా తాను సహించుకుంటుంది. ఇది పురుష జీవితానికి కూడా స్త్రీ ఆ రకంగా అండగా ఉంటుంటుంది. అందుకని నాకు తెలిసినటువంటి ఈ విషయాన్ని చెప్పాను. మరి మీరు ఎంతవరకు గ్రహించారు అది చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మగారు ధన్యవాదాలు ఆచార్యజీ. చాలా చక్కగా వివరించారు. అమ్మకి అడిగింది అంటే స్త్రీల్లో కూడా ఇప్పుడు అందరూ ఉన్నారు కదండి. విదూషిమళ్ళు ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, మొత్తం అందరూ స్త్రీల్లో కూడా ఉన్నారు కదండి. లేకపోవడం ఏంటండి? అందరూ ఉన్నారు కదండి, బయటకు వస్తున్నారు కదా. బయటకు వచ్చి వాళ్ళు కూడా పురుషులతో సమానంగా చేస్తున్నారు కదండి. మా ఏంటంటే కేవలము 1% మాత్రమే ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఆ రకంగా మీరు అనేటువంటి విధంగా వస్తున్నటువంటిది 1% మాత్రమే. ఇంకా 99% సమాజంలో ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నారో అది చూడండి. ఎవరో ఒకరు చేస్తున్నారంటే ఆ ఒక్కరితోటే ఈ సమాజం నడవదు కదా. ఆ ఒక్కరు ఎవరికి కనిపిస్తుంటారు? ఏ ఇంటిలోనైతే స్త్రీ ఆ విధంగా బయటకు వచ్చిందో ఆ ఇంట్లోకి వెళ్ళి చూడండి, అక్కడెన్ని పరిస్థితులు ఉన్నాయో. స్వేచ్ఛ కావాలి. భగవంతుడు దేని గురించి అయితే స్త్రీ జన్మనిచ్చాడో ఆ జన్మ సార్థకం కావాలి అనేటువంటిది అభిప్రాయం. అంతేగాని మీరు బయటకు వస్తున్నారు కదా అని చెప్పేసి పురుషుని తొక్కేయడం, పురుషుణ్ణి గ్రహింస పెట్టడం ఆ రకంగా కాదు. మీ బాధ్యత ఏదైతే ఉందో దానిని గుర్తించి ఎవరి బాధ్యత వారు సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఈ యొక్క సామాజిక వ్యవస్థ అనేటువంటిది సవ్యంగా సాగుతుంటుంది అనేటువంటి అభిప్రాయం. అష్టాంగ యోగం మన ప్రకరణంలో ముందుకు వెళ్తుంటే అష్టాంగ యోగం ఉద్గీతం అనేటువంటిది సార్థకమయ్యేటువంటిది. ఉత్తు అంటే ఇప్పుడు ఒక పక్షి కూర్చున్న స్థితి నుంచి ఇలా లేవడానికి ఒక కప్ప కూర్చున్న చోటు నుంచి ఇంకొక చోటికి పోవడానికి ఎలా లేవడానికి ప్రయత్నం చేస్తుందో దానిని ఉద్గీతం అంటారు. అటువంటి ప్రక్రియ మన దేహంలో జరుగుతుంటుంటుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియను ఉద్గీతం అంటుంటారు. ఆ ఉద్గీతం అనేటువంటిది ఇంకా ప్రక్రియ ఇది కేవలం విషయ అవగాహన చేయించడం మాత్రమే జరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఎలా చేస్తే అది ఉద్గీతం అవుతుంటుంది అనేటువంటిది ప్రక్రియ ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. ఇప్పుడైతే విషయ అవగాహన లోతుగా తెలుసుకోవడానికి అష్టాంగ యోగం, ఎందుకంటే మన ప్రతి విషయం ప్రామాణికంగా జరగాలి కాబట్టి పతంజలి మహర్షి కానివ్వండి, దయానంద సరస్వతి కానివ్వండి, ఎక్కడైతే వాంగ్మూలం లిపిబద్ధంగా వాంగ్మూలం ఏదైతే చేశారో మనం వారి చేతిని పట్టుకొని పోవాలి, వారి అడుగు జాడల్లో పోవాలి. భగవంతుడు చెప్తున్నది అదే, దయానంద సరస్వతి చెప్తున్నది అదే. దేవం దేవత్ర అగన్మజ్యోతిరుత్తమం. ప్రతిదినం 2 సమయాల్లో ఉపస్థాన మంత్రాలలో చివరి మంత్రం ద్వారా దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం. మనకు ప్రేరణా స్రోతులైనటువంటి ఆరంభంగా మనకు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రేరేపించి పదార్పణం గావించినటువంటి వారి నుండి మొదలుకొని ఈ యొక్క యోగ సాధన గుండా మనల్ని క్రమక్రమంగా ఉన్నతి గావించుకుంటూ ఈ సమాధిస్థ అవస్థలో నుంచి ఈ యొక్క పరమాత్మ స్థాయికి తీసుకెళ్లేటువంటి గురువు వరకు ఆ గురువుల అడుగుజాడల్లో వెళ్ళాలి అనేటువంటిది అభిప్రాయం. అందుకే ఈ యొక్క అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టాంగాని. ఈ 8 అంగములు యమ ఆసన
ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మన దగ్గర ఇప్పుడు సామాజిక వ్యవస్థలో కనబడుతున్నది ఏంటంటే ఆసనం కనబడుతుంది, శారీరకంగా అంగ ప్రత్యంగములను కుదించి సాగదీసేటువంటి ఆసన సిద్ధి, ప్రాణాయామం, శ్వసన క్రియ, ఇవి జరుగుతున్నాయి. ఆ తర్వాత ధ్యానము జరుగుతుంది. ఇక మిగతా అనేటువంటి యమము జరగట్లేదు, నియమము తెలియట్లేదు, ప్రత్యాహారం అంటే తెలియట్లేదు, ధారణ అంటే తెలియట్లేదు, సమాధి అంటే తెలియట్లేదు. ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసంలో ఇవన్నీ కలగలుపుకొని ఈ యొక్క మార్గంలోనే ముందుకు పోతున్నాము అనేటువంటి అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యమములో ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారణం, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ ఒక్కొక్కటి వస్తుంటాయి. ఏది రాకపోయినా, ఏది అర్థం కాకపోయినా మీరు ప్రశ్నించండి. ప్రశ్నించినప్పుడు దానిని ప్రయోగాత్మకంగా, వ్యావహారికంగా, ప్రాక్టికల్గా చేసుకుంటే ముందుకు పోదాం. ఇక దీని ద్వారా చిత్త ప్రసాదనం గురించి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క 8 అంగాలు చేసిన తర్వాతనే దీని ద్వారానే చిత్రీకరణ, ముదితో ఉపేక్షానాం, సుఖదుఃఖ పుణ్య విషయానాం భావనా చిత్త ప్రసాదనం. ఈ యొక్క చిత్తం ప్రసన్నం చెందేటువంటిది, చిత్తంలో ఉండేటువంటి అలజడులు పోయేటువంటివి. వాటిలో మొట్టమొదటిగా ఈ యొక్క మైత్రి, కరుణ ఇవన్నీ వస్తుంటాయి. ఆ యొక్క వచ్చేటువంటి వాటి లోపల మొట్టమొదట మనము ఈ యొక్క క్రియా వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు యమముల గురించి తెలుసుకోవాలి. యమముల గురించి పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమా. అహింస అంటే ఏంటంటే మనస, వాచ, కర్మణ, మానసికంగా, వాచికంగా, వాగ్వ్యవహారంతోటి, ఈ కర్మణ చేతలతోటి ఈ రకంగా ఎవరిని కూడా హింస పెట్టకూడదు, వారి యొక్క మనస్సును బాధ పెట్టకూడదు, వారి హృదయాన్ని క్షోభింప చేయకూడదు. ఆ విధంగా చేసినటువంటి వ్యవహారమే అహింస అనబడుతుంది. హింస అంటే ఒక దేహాన్ని ప్రాణవియుక్తం అంటే చంపేసినప్పుడే అది హింస అవుతుంటుంది అనేది కాదు. ఎవరి మనసు క్షోభించినా కూడా అది ఈ హింసే అవుతుంటుంది. మరి ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, ఇంకేదైనా తప్పుడు పని చేస్తున్నాడు, అది అతనికి అలవాటైపోయి ఉన్నది. అలవాటైపోయి ఉన్నప్పుడు అది అతను ఒక సహజమైనటువంటి క్రియగా, వారి కులవృత్తి పరంపరగా అతను చేసుకుంటూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఒక సద్గురు ఉన్నటువంటి వారు, మంచి జ్ఞానవంతులు ఉన్నటువంటి వారు మరి తప్పుడు పని చేస్తున్నట్టుగా మనకు తెలిసినప్పుడు హెచ్చరించాలి కదా. హెచ్చరిస్తే అతని మనస్సు నొచ్చుకుంటుంది కదా, మరి అది హింసే అవుతుంది కదా అనేటువంటి స్థితిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే అతడు చేస్తున్నటువంటిది అజ్ఞానమే, తప్పుడు పనే చేస్తున్నాడు. అది తప్పు ఎలాగో అతనికి తెలియజేసే విధంగా చేయాలి. నీతులు చెప్పకూడదు, యథార్థం చెప్పాలి. యథార్థం చెప్పినప్పుడు సత్యం ఎవరైనా గ్రహిస్తుంటారు. ఉదాహరణకు అంగుళీమాల్ ఎంత భయంకరుడు అని అంటే ఎవరైనా సరే తన యొక్క గొడ్డలతోటి వచ్చిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ వాళ్ళ చేతి వేళ్లను మాలగా ధరిస్తున్నటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుని యొక్క సమ్ముఖానికి వచ్చిన తర్వాత గౌతమ బుద్ధుడు అతని ముందుకు వెళ్ళగానే ముందు నుంచే దూరం నుంచే హెచ్చరిస్తుంటున్నాడు అంగుళీమాల్, ఇక్కడ రాకు, నువ్వు ఒక సాధువు, నువ్వు వెళ్ళిపోకో, నేను హింసకుని, నేను చంపేస్తాను, నా ముందుకు రాకు అని అంటుంటాడు. అంటే రాకు అని అంటే రాకుమనడానికి నువ్వు నా ముందుకు రాకు, నేను అహింసకుని, నీ హింసను నేను పోగొడతాను, నువ్వు హింస చేసి నన్ను చంపుతానంటే నీలో హింసను పోగొట్టి నిన్ను మనిషిని చేస్తాను, నువ్వు నా ముందుకు రాకు అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అంటున్నాడు. అంగుళీమాల్ ఏమంటున్నాడు, నువ్వు నా ముందుకు రాకు, నా ముందుకు వస్తే నేను ఏమి దయదలచను, నిన్ను చంపేస్తాను, ఎవరైనా చంపేస్తుంటాను అని చెప్పేసి
అంగుళిమాలు అంటుంటాడు, సరే చూసుకుందాం రా, నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను మనిషిగా చేస్తాను అని చెప్పేసి గౌతమ బుద్ధుడు అదే విధంగా వస్తుంటే ఈతడు ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి అంగుళిమాలు కిందికి దిగి వస్తుంటాడు. దిగి వచ్చిన తర్వాత ఎదురుపడ్డ తర్వాత నేను చంపుతానని చెప్పేసి నీ మీద దయ వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంగుళిమాలు అంటాడు. నా మీద దయ దలచడానికి నీ దయాదాక్షిణ్యాల మీద బతకడానికి నాకు ఇష్టం లేదు. నేను నా తల్లిదండ్రి సంపాదించినటువంటి ఆస్తి సంపత్తినంతనే వదిలేసి నేను ఊరూరా భిక్షాటన చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. కూర్చుండి తినవచ్చు, నేను తరతరాలుగా తినవచ్చు. అటువంటిదే నేను వదిలిపెట్టుకొని వస్తున్నటువంటి నేను నీ దయాదక్షిణాల మీద నేను ఎందుకుంటాను? నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నా ధర్మాన్ని నేను పాటిస్తానంటాడు. ఆ రకం అన్నప్పుడు అంగుళిమాలి ఇలా గౌతమ బుద్ధుని చంపడానికి గొడ్డలు ఎత్తినప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, ఒక్క నిమిషం, నీవు గుడ్డలతో నన్ను చంపేలోపు ఒక చిన్న పని చేయాలంటే, సరే నువ్వు సాధువు కదా, నీకు ఏం కోరుకున్నదో కోరుకో అని అంటే, ఈ చెట్టుకున్నటువంటి ఆ ఒక 4 ఆకులు తెంపుకరమ్మని అంటాడు. ఆ 4 ఆకులు ఏం కరమా, ఇదిగో చూసుకో, నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని చెప్పేసి గొడ్డలతో ఒక కొమ్మని నరికేస్తుంటాడు. ఆ కొమ్మని నరికేస్తే అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, సరే చాలా మంచి పని చేశాను, ఇంకొక పని ఇదొక్కటి చెయ్యి, ఇక దీని తర్వాత నేను ఏం అడగను. ఏంటంటే, నువ్వు ఏ కొమ్మనైతే నరికావో ఆ కొమ్మని అతుకుపెట్టు, ఎక్కడున్నదో అక్కడ అతుకుపెట్టు అంటే అంగుళిమాలు అంటాడు. అది ఎలా సాధ్యం అవుతుంటుంది అని అంటే, నేను చేసేటువంటిది నీకు సాధ్యం కానిది నేను సుసాధ్యంగా చేస్తున్నాను. నేను అతుకుపెట్టే పని చేస్తున్నాను, నువ్వు తెంపే పని చేస్తున్నావు. తెంపేది మూర్ఖుడు ఎవడైనా చేస్తుంటాడు, చంపడం ఎవరైనా చేస్తుంటారు. చీమ కూడా కరుస్తుంది, తేలు కూడా కరుస్తుంది, ఆ చీడపురుగులు కూడా కరుస్తున్నాయి. వాటికి నీకేం తేడా? ఇప్పుడు నేనేం చేయాలి అంటుంటాడు అంగుళిమాల్. నీవు కూడా మనిషివి కా, నువ్వు జీవం పోసినవాడు గొప్పవాడు అవుతాడు, కానీ చంపేవాడు గొప్పవాడు కాదు. నువ్వు గొప్పవాడివి అయితే ఆ యొక్క తేలు, పాము, గండు చీమ అవి కూడా కరుస్తున్నాయి, అవి కూడా చంపేస్తున్నాయి. వాటికి నీకు తేడా ఏమున్నది? నువ్వు అంతకంటే హీనంగా అయిపోతున్నావు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. అతుకు పెట్టేటువంటి జీవితం ఎట్లుంటుంది, ఎట్లా అతుకు పెడుతుంటాను? నువ్వు పెట్టు అని అంటే, ఇగో నా వెనుక ఉన్నదే ఈ భిక్షుక వర్గం, వీళ్ళందరి జీవితాన్ని నేను ఆ యొక్క అమరత్వంతో, మోక్షత్వంతో, పరమాత్మతత్వంతో, ఈ మనుష్య జీవితం నుండి ఆ పరమాత్మతత్వానికి అమృతత్వంతో జోడించాను. కాబట్టి వీరు నా వెంట వాళ్ళ తల్లిదండ్రిని, వాళ్ళ ఆస్తి సంపత్తులను అన్ని వదిలేసుకుని నా వెంట వచ్చారు. అంగుళిమాల ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు ఈ హింస మార్గాన్ని విడిచిపెట్టాలి. సరే విడిచిపెడతాను. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు నా వెంటారా, అది నేను చూపిస్తాను. హింస వ్యావహారికంగా చెప్పాలి. నేను స్వయంగా వదిలిపెట్టాను, వీళ్ళు కూడా స్వయంగా వదిలిపెట్టారు. ఈ యొక్క సృష్టిని అండపిండ బ్రహ్మాండాలను ఎవరైతే నడిపిస్తున్నారో, నన్ను ఎవరైతే పుట్టించారో, నిన్ను ఎవరైతే పుట్టించారో, ఆ చీమను ఎవరైతే పుట్టించారో, అందరిని పుట్టించిన ఆ పరమేశ్వరుని, అతని చెంతకు మనం చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలంటే మనలో ప్రేమ భావం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, హింసాత్మక భావం విడిచిపెట్టాలి అనేటువంటి విషయాలతోటి చెప్పేసరికి అప్పుడు అంగుళిమాల్ హింసకుడి నుంచి, ఒక రాక్షస భావజాలం నుంచి ఒక సాధుభావంగా మారిపోయాడు. ఈ యొక్క అహింస అంటే ఏంటంటే, హింస ప్రాణాన్ని చంపితేనే అది హింస అవుతుంది అనేది కాదు, మనసు నొప్పించినా కూడా అవుతుంటుంది. కానీ అది యథార్థం ఉన్నట్లుగా చెప్పాలి. అది తను చేసేటువంటిది అజ్ఞానయుక్తంగా ఎలా చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అదే విషయం చెప్పాలి. నిన్నొక సందర్భంలో ఓంప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, తల్లిదండ్రుల మాట కూడా వినకూడదు, వాళ్ళు మంచివారు కాకపోయినట్టయితే అంటే తల్లిదండ్రుల మాటే వినకూడదు అనేది కాదు. నీతులు చెప్పిన చోట ఈ పిల్లలు, ఈనాటి యువతరం చెడిపోతున్నది. తల్లిదండ్రులు ఈ పిల్లల యొక్క బాధ్యతను వదిలేసి టీవీకి, సెల్ ఫోన్కు వారిని వదిలేశారు. కాబట్టి ఈనాటి యువతరం తప్పుదోవ పట్టడానికి తల్లిదండ్రులే కారణం. అదే ఎక్కడైతే తల్లిదండ్రులు, గురువు ఉన్నట్టుగా సూటిగా చెప్పేసి పిల్లలను నిర్మాణం చేస్తూ పోతుంటారో, అక్కడ పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు అంటే ఏంటంటే, ముందు ఒకటి చెప్తున్నారు, తర్వాత ఒకటి చేస్తున్నారు.
దీనిని పండిత గంగాప్రసాద్ ఉపాధ్యాయుడు మన ఆర్య సమాజ గొప్ప విద్వాంసుడు, ఆస్తికవాదము మరియు వైదిక సంధ్య ఈ యొక్క వివాహం యొక్క వివేచనము వైజ్ఞానిక వ్యాఖ్యానం చేసినటువంటి ఇలహాబాద్ నుంచి ఉన్నటువంటి పండిత గంగాప్రసాద్ గారు, ఇంకా వేరే పండితులు వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా విశేష సందర్భంగా యజ్ఞం చేసేవారు కాదు, పిల్లల పుట్టినరోజుకు వాళ్ళు చేసేవారు కాదు, పండుగలకు వాళ్ళు చేసేవారు కాదు. మరి వారు రోజు ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తారు, కానీ ఆ విశేష సందర్భంలో చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదు అని అంటే వారికి ఇంటిల్లిపాదిని సవరించడానికి అదొక్కటే అవకాశం. అందు గురించి వేరే పండితులను తీసుకొచ్చేవారు. వేరే పండితుల ద్వారా తీసుకొచ్చి పిల్లలకు భార్యకు జ్ఞానోదయం కలిగించేటువంటి వారు. ఇప్పుడు వాళ్ళే చేస్తే ఏమవుతుంటుంది అంటే పొరపాటున కూడా మన చేతితోటి ఏదైనా తప్పు జరిగినప్పుడు మనవడు మనవరాలు వాళ్ళు చూసి, తాతయ్య నువ్వు నీతులు బాగానే చెప్తుంటావు కదా, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు అని నిలదీస్తుంటారు. నిలదీసినప్పుడు అప్పుడు మన ప్రభావం వారి మీద పడదు. కాబట్టి వేరే పండితులను తీసుకొచ్చేవారు. ఇంకా కొన్ని పండుగల సందర్భంలో ఈ శ్రావణ మాసం లాంటి విశేష సందర్భంలో ఏంటంటే పండితులకు అందరికీ వేరే వేరే చోట కార్యక్రమాలు వస్తూ పోతుంటాయి. అప్పుడు పండితులు దొరకనటువంటి పరిస్థితిలో పండిత గంగాప్రసాద్ ఉపాధ్యాయ గారు ఏంటంటే ఒక ఏమీ తెలియనటువంటి బ్రహ్మచారిని, ఒక కేవలం నామమాత్రంగా వస్త్రధారణ చేసినటువంటి వానప్రస్థని పట్టుకొచ్చి ఆ బ్రహ్మస్థానంలో కూర్చుండబెట్టి స్వస్తివాచనం శాంతికరణం చదివించేవాడు. మిగతా అతని చేత ఏదైనా మాటలు అంటే ఆ పండితుని యొక్క అభిప్రాయం ఏమిటంటే వారు చెప్పేటువంటి, ఎందుకంటే వారు కొత్తగా వచ్చారు కాబట్టి భాష సరిగా రాదు, కానీ వారి అభిప్రాయం ఇది అని చెప్పేసి చెప్పేదంతా పండితుజీ చెప్పేవారు. దాంతో ఆ పండితుని చేత అవును నేను నా అభిప్రాయం అది నేను అలాగే చెప్పాలని అనుకున్నానని చెప్పేసి ఆ రకంగా అనిపించి ఇంటిల్లిపాతిని సవరించేటువంటి వారు. ఆ రకంగా జరుగుతున్నప్పుడు వాళ్ళంతా ఏమంటారంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు కానీ భార్య తప్పు చేస్తున్నప్పుడే కానీ హెచ్చరించేవారు. ఏంటంటే చూసావు కదా ఆ రోజు పండితుడు వచ్చి ఏమని చెప్పాడు, నీ పుట్టినరోజుకి ఏమని చెప్పాడు, మన పెళ్లి రోజు ఏమని చెప్పాడు, ఇలా చేయొద్దని చెప్పాడు కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించి, తప్పు చేసేటప్పుడు వాళ్ళని హెచ్చరించి జాగ్రత్త పరిచి వాళ్ళని తప్పు చేయకుండా చేసేవాడు. ఆ రకంగా చేయాలి. అంతేగాని నీతులు చెప్పుకుంటూ పోతే చెప్పేటువంటివి నీతులు కాబట్టి ఆ నీతులు సామాజిక వ్యవస్థలోకి పోతే అన్ని ఉల్టా జరుగుతున్నాయి. కాబట్టి ఈ నీతులు చెప్పేటువంటి తల్లిదండ్రుల మాటలు ఎవ్వరూ వినట్లేదు. నువ్వు నీతులు చెప్తుంటావు అవి పనికిరావు అని చెప్పేసి తల్లిదండ్రులను మాట వినకుండా దూరం పోతున్నారు. కాబట్టి ఈనాటి యువతరం ఈ రకంగా పెడదోవ పట్టడానికి తల్లిదండ్రులే కారణం. అందుకని పిల్లలకు నీతులు చెప్పొద్దు, అనుభవం చెప్పాలి. అందుకనే భగవంతుడు సైతం మనం ఎదిగి పెద్దవాళ్ళమైన తర్వాత మన దగ్గరికి పిల్లల్ని పంపించాడు. మనం యువావస్థలో ఉంటుంటాం, వాళ్ళను చిన్న స్పామ్ జీవాత్మ రూపంలో, శుక్రకణం రూపంలో మన గర్భంలోకి పంపించి మన భావజాలంతో ఎదిగింపజేసి పిండంగా తయారు చేసి శిశువుగా పుట్టిస్తున్నాడు. అంటే మనం అంతవరకు వాళ్ళ యొక్క ఒత్తిడులను మనం తట్టుకునేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో అనేటువంటి ఓదార్చడానికి మన శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలి. అంత స్థాయి మన దగ్గర ఉన్న తర్వాత మనం తినడమే కాదు, వాళ్ళకు కూడా పెట్టేంత సామర్థ్యం మన దగ్గర ఉండాలి, సంపాదన ఉండాలి. అప్పుడే మనకు ఈ వివాహం పేరు మీద స్త్రీని హక్కున చేర్పించి ఆ తర్వాత సంతానాన్ని పంపించి మనం సమర్థులమైన తర్వాతనే మన దగ్గరికి పంపిస్తున్నాడు. అందుకని అనుభవాన్ని పిల్లలకు చెప్పాలి, నీతులు చెప్పకూడదు. నీతుల ద్వారా సమాజం చెడిపోతుంటుంది. కాబట్టి నీతులు చెప్పొద్దు, అనుభవాన్ని చెప్పాలనేటువంటిదే అభిప్రాయం. ఈ అహింస ఈ రకంగా మనస వాచ కర్మణ ఒకరి మనస్సు నొప్పించకుండా సత్యం చేస్తున్నవారు, యథార్థాన్ని గ్రహించి చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క సత్యం అహింస అనేటువంటిది పూర్తిగా అవుతుంటుంది. ఆ తర్వాత సత్యం యథార్థం మాట్లాడడం, అహింస అనేటువంటిది మనసా వాచ కర్మణ, సత్యము అనేటువంటిది కూడా మనసా వాచ కర్మణ. సత్యము అందరికీ ఒక రకంగా సత్యం ఉండదు. దొంగకు దొంగ సత్యం ఉంటుంటుంది, పండితునికి పండితాపూర్ణమైనటువంటి విద్వత్తపూర్ణమైనటువంటి సత్యం ఉంటుంటుంది, భగవంతుడికి భగవంతుడి సత్యం ఉంటుంటుంది.
భగవంతునికి భక్తునికి వర్తించదు, పండితునిది పామరునికి వర్తించదు. ఎవరి యొక్క యోగ్యతానుసారంగా, ఎవరి శరీర యుక్తానుసారంగా అది వారికే సత్యం. ఈ యొక్క ఈ సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, కళ్ళున్నాయని చెప్పేసి ఆల్బమ్ను చూస్తుంటాడు, ఆల్బమ్ను చూసి నాకు అంతా తెలుసు అని చెప్పేసి మురిసిపోయేటువంటి అవివేకికి దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తుంటాడు. దిమాక్ అంటే బుద్ధి, తెలివితేటలు ఉన్నవాడు వాడు ఏంటంటే సమాజాన్ని, ఏ దేశంలో ఏం జరుగుతుంది, సమాజం ఎట్లా నడుస్తున్నది అనేటువంటిది మొత్తం ప్రపంచమంతా చూస్తుంటాడు. కళ్ళున్నవాడు కేవలం ఆల్బమ్ను మాత్రమే చూస్తుంటాడు, ఆల్బమ్ను చూసే నాకు అంతా తెలుసు అనుకుంటాడు. కానీ దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తుంటాడు. అందుకని ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో కాలం హెచ్చరిస్తూ పోతున్నది. ఈ యమ నియమాలలో మనం ఇప్పుడు యమముల్లోనే ఉన్నాము, ఇంకా నియముల వరకు వెళ్ళలేదు. అహింస అయింది, సత్యము జరుగుతున్నది, అస్థేయము బ్రహ్మచర్యము రేపటి ప్రక్రియలో వస్తుంటాయి. ఈ విధంగా యమ నియమాలను, ఈ యొక్క అష్టాంగ యోగమును మరియు సహజమైనటువంటి పద్ధతిలో, ఈ సహజము అంటే ఏంటంటే భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తున్నటువంటిది, యథార్థముగా మనం ఆచరిస్తున్నటువంటిది సహజం. వైదికం అంటే ఏంటిదంటే శాస్త్రీయబద్ధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు, దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు, అది వైదికం. క్రియాత్మకంగా ఆ యొక్క సహజంగా దేవుడు చెప్తున్నటువంటిది, వేద ప్రామాణికమైనటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, వీటన్నింటినీ క్రియాత్మకంగా, ఆచరణాత్మకంగా, వ్యావహారికంగా ఆచరిస్తున్నటువంటిది ఈ యోగాభ్యాసం, ఈ యొక్క ప్రక్రియ. అందుకని ముందు విషయ అవగాహన చేయించడం జరుగుతున్నది. ఈ విధంగా నాకు తెలిసినటువంటి విషయాలను నేను చెప్తున్నాను. మీకు అర్థమైతే వాటిని పట్టుకోండి, అర్థం కాకపోతే అడగండి, అసలు బుద్ధి సంగతం కాకపోతే వాటిని విడిచిపెట్టండి. అటువంటి విషయాలను నా దృష్టికి కూడా మీరు తీసుకొచ్చి ఈ యొక్క యోగా సాధన ప్రక్రియను అందరికీ చేరవేసి మీరు లాభాన్వితులు అవుతారని కోరుకుంటూ ఓం. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఋషుల మార్గం లోపల మహర్షి పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో యమముల గురించి ప్రారంభించారు ఈరోజు అంశము. అలాగే శంకా సమాధాన